జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఒక ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒకే పాఠశాలలో చదువుతూ ఉన్నారు. ఈ పాఠశాలలో చదివేటప్పుడు ఈ ఉన్నతంగా ఉన్న బాగా డబ్బులు గడించి బాగా ఉన్నత స్థానంలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా చదువుతున్నారు, మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు, మంచి పుస్తకాలు కొనుక్కుంటున్నారు, అన్నీ బాగా చేస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్న రైతు బిడ్డ కూడా ఉన్నాడు. ఆయన ఏమీ సరిగ్గా చదవలేకపోతున్నాడు, కొంచెం పుస్తకాలు తెచ్చుకోలేకపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు. సరే, ఇంకా వీళ్ళందరూ కొన్నాళ్ళకి వీడు ఇంతేలే అనుకున్నాడు. కొన్నాళ్ళకి ఏం చేశారు, ఇంకా వెళ్ళి స్కూల్ వదిలిపెట్టి ఇంకా పెద్ద పెద్ద చదువులకి ఉద్యోగాలకి వెళ్ళే టైం వచ్చేసేసింది. ఒకరికొకరు చెప్పుకున్నారు, నువ్వేమవుతావు నువ్వేమవుతావు అని. ఒక్కొక్కరు అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. డాక్టర్ అని, లాయర్ అని, జడ్జిలని, మినిస్టర్లని, పోలీస్ అని, ఇంకా అందరూ అన్ని రకాలు చెప్పుకొచ్చారు, బిజినెస్లని. ఈ రైతు బిడ్డ కూడా ఒకటి చెప్పాడు. ఈ రైతు బిడ్డ చెప్పింది చూసి అందరు నవ్వుకున్నారంట. నవ్వేటప్పటికి ఈయన చిన్నబోయాడు. చిన్నబోయి ఈ రైతు బిడ్డ చూసి నవ్వేటప్పటికి ఈ ఉన్నతాధికారంలో ఉన్న బిడ్డడు ఉన్నాడు కదా, ఆయన ఒక 20 ఏళ్ల తర్వాత మనందరం కలుసుకుందాము, మనం ఇదే స్థానానికి వద్దాము, ఇక్కడ ఎవరెవరు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి బహుమతి ఇస్తాను అని అంటాడు. సరే అని ఎవరికి వాళ్ళు వెళ్తారు. అందరూ మంచిగా సంపాదించారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు ఒక 100 మందికి దానం చేసే స్టేజ్లో ఉన్నారే కానీ ఎవరి దగ్గర ఆశించే స్టేజ్లో ఎవ్వరు లేరు. వీళ్ళందరూ ఇంకా 20 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ ఉన్నత స్థానంలో ఉన్నాయని అందరి ఫోన్ నెంబర్లు సేకరించి ఒకచోట ఒక పార్టీ లాగా చేసి అందరినీ పిలిపించాడు. అక్కడికి ఈ రైతు బిడ్డ కూడా వచ్చాడు. ఈ రైతు బిడ్డ కూడా వచ్చిన తర్వాత అందరికి పంక్ష పరవణాలు వండి పెట్టేసేస్తే ఒక్కళ్ళు ఏమీ సవ్యంగా తినలేకపోతున్నారు. ఏమిటయ్యా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రావు. కొంతమంది అయితే అసలుకేమీ తినట్లేదు, ఆ జావ తాగేసే ఉంటున్నారు. ఏమిటి అంటే మాకు అల్సర్ అని, షుగర్ అని, బీపీ అని, అయ్యని ఇయ్యని అనేక రకాల కొత్త రాగాలన్నీ, కొత్త కొత్త మాటలన్నీ చెప్పారు. ఎవ్వరు ఏమి కానీ రైతు బిడ్డ మాత్రం పుష్టిగా తిన్నాడు, చక్కగా ఉన్నాడు. ఏమిటి నువ్వు ఇన్ని కలిగి తినగలుగుతున్నావు అంటే, అప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న ఆయన చెప్పాడు. ఆ రోజు వాడు చెప్పాడు కదా, మన ఊరిలోనే ఉంటాను, మన ఊరి ప్రజలందరికీ ఆరోగ్యం గురించి చెప్తాను, యోగా క్లాసులు పెడతాను, ధ్యాన శిక్షణాది కార్యక్రమాలు చేపడతాను, భక్తి మార్గం ఎలా ఉంటుందో వాళ్ళకి అమలర్మిస్తాను, తినకూడనివేవి తినేవి అనే వాళ్ళకి చెప్తాను, ఇవన్నీ చెప్పి మన ఊరిని నేను ఉద్ధరిస్తానని చెప్పాడు. అప్పుడు మనందరం నవ్వుకున్నాము. ఇప్పుడు వాడు మంచి ఆరోగ్యవంతుడు, అసలు బహుమతి అనేది వాడికే ఇవ్వాలా, ఎంత ఉన్నా కూడా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా నువ్వు కడుపు నిండా తినకపోతే నువ్వు పేదవాడివే. ఇప్పుడు ఈ పేదవాడి కొడుకున్నాడు కదా, చక్కగా అన్నీ తినగలుగుతున్నాడు కదా, అందుకనే ఆయనే ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పి వీళ్ళందరూ కూడా ఆయనకి బహుమతి ఇస్తారు. ఎంత ఉంటేనేమి, గడ్డి తింటం తప్ప అన్నమే తినని ఆరోగ్యమేలా అని ఎవరైతే కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని మనసారా స్వామిని సేవిస్తారో వారే అసలైన కోటీశ్వరులు. జై శ్రీమన్నారాయణ.